1,500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని బొల్లా బ్రహ్మనాయుడు కబ్జాకు ప్రయత్నించి ఫేక్ జీవోలు, ఫోర్జరీ సంతకాలు పుట్టిస్తే తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తే ఏపీలో వైసీపీ నాయకులు టీడీపీపై పడి ఏడవటం దుర్మార్గం. ముస్తాక్ అహ్మద్ టీడీపీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్. ఈ సమావేశంలో సిహెచ్ షమీన్ ఖాన్, పఠాన్ ఆయిబ్ ఖాన్, షేక్ సౌదా జానీ బాషా, అక్బర్ బాషా, సిహెచ్ సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. వెనుకొండలో ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు కొద్ది రోజుల నుంచి 2 రాష్ట్రాల్లో ఒక వార్త హీట్గా ప్రజలు చూస్తున్నారు, వింటున్నారు. అది ఏమిటంటే, తెలంగాణ గండిపేట నార్సింగి అక్కడ ఒక భూమి ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ అడ్వకేట్ హెల్ప్తో నిమ్మలవారి కుటుంబంతో మమేకమై దాదాపు 1,500 కోట్ల విలువ చేసే భూమిని 35 కోట్లకి మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వ భూమి, తెలంగాణకి సంబంధించిన భూమి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఫోర్జరీ చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టి అది ఇల్లీగల్ని లీగల్ చేసుకోవాలి, ఆ కబ్జా చేసే ప్రయత్నంలో ఎక్స్పోజ్ అయిపోయారు. ఫోర్జరీ చేస్తున్నారని ఎక్స్పోజ్ అయిన తర్వాత తెలంగాణలో ఉన్న వ్యవస్థలు అలర్ట్ అయినాయి. ముఖ్యంగా పోలీస్ శాఖ అలర్ట్ అయి ఫస్ట్ నిమ్మల కుటుంబ సభ్యుల్ని, రాధాకృష్ణని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ సమాచారం మేరకు బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే వెనుకొండ తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ బొల్లా బ్రహ్మనాయుడు వెనుకొండ వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే ఆ సమయంలో నరసరావుపేట, భయపడి నరసరావుపేట టు హైదరాబాద్ టు కేరళ టు చెన్నై, అక్కడ కూడా ఏదన్నా ప్రయత్నించారో నాకైతే తెలియదు. భూ కబ్జా చేసి ప్రభుత్వ భూముల్ని కాజేయాలని అక్కడ కూడా కేరళలో కూడా ట్రై చేశారు. లేకుంటే ఎందుకు వెళ్ళారో నాకైతే పూర్తి సమాచారం లేదు. కానీ కేరళకు వెళ్ళారు, లేకుంటే భయపడి అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత చెన్నైకి వచ్చారు. చెన్నైలో తెలంగాణ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగిన కంప్లీట్ భూ కబ్జా కానీ, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కానీ కంప్లీట్గా తెలంగాణలో జరిగింది. ఇక్కడ వైసీపీ నాయకులకి అర్థం కావట్లేదు, వీళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి కూడా అర్థం కావడం లేదు. ఇది రాజకీయ కుట్ర అంట. మీరు బీఆర్ఎస్లో ఉన్నారా? ఈ ఇష్యూ తెలంగాణది. కుట్ర చేస్తే కాంగ్రెస్ చేయాలి, ప్రతిపక్షాల మీద చేస్తుంది. ఒక ప్రతిపక్ష పార్టీ, మేజర్ పార్టీ వచ్చేసి బీఆర్ఎస్ ఉంది, అక్కడ టీడీపీ ఉంది, వాళ్ళ మీద చేయాలి. మీ పార్టీ లేదు అక్కడ. రాజకీయ కుట్ర ఎలా అవుతుంది? మీకు అర్థమవుతుందా? కొద్దిగన్నా అర్థమవుతుందా? రాజకీయ కుట్ర అంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ నాయకులు, నిన్న మన మైనార్టీ నాయకుడు కూడా ఈ సబ్జెక్ట్ మీద, ఈ ఫరాడ్ మీద స్పందించడం జరిగింది. మంచి వ్యక్తి అంట బొల్లా బ్రహ్మనాయుడు, మంచి వ్యక్తి. ఎంతో మందికి డబ్బులు కేటాయించారు, సాయం చేశారు, అవసరం లేదు. అక్కడ ఎఫ్ఐఆర్ జరిగింది కదా, అది ఫేకా? అది కరెక్టా రాంగా? డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ చేసింది, అరెస్ట్ చేయడం జరిగింది. మీరేమంటున్నారు? ఇక్కడ మంచి వ్యక్తి. నేను ఇప్పుడు విచారిస్తే గతంలో ఎమ్మెల్యేగా ఉండి, వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి బొల్లా బ్రహ్మనాయుడు ఇక్కడ మైనార్టీ వ్యక్తికి చెందిన భూమిని కూడా కాజేయాలని ప్రయత్నించారు. 40 సెంట్లు దాదాసాహెబ్ అతనికి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించారు పోలీస్ ద్వారా. చరిత్ర ఉంది కదా, కబ్జాలు చేసే చరిత్ర ఉంది కదా. ఏది తెలియలేని వ్యక్తిగా క్రియేట్ చేస్తున్నారు. ఆ సాక్షి పేపర్కి అయితే సిగ్గు లేదు. వాస్తవాలు తెలుసుకోవాలా కదా. మీద వేసుకొని వచ్చేది ఏమి? కబ్జా చేసే వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు కూడా మీ వైపు చూస్తున్నారు. నవ్వాలనో ఏడవాలనో వాళ్ళకి అర్థం కావట్లేదు.